నమస్తే. ఎన్నో విషయాలు హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. సో చాలామంది చాలా రకాలుగా అడుగుతూ ఉన్నారు, మరి సోప్స్ ప్రిపేర్ చేయొచ్చు కదా మీరు, ఇలా రకరకాల కామెంట్స్. దాన్ని లిప్ బామ్స్ చేసుకోవచ్చు కదా, లిప్ బామ్స్ తయారు చేసి చూపించవచ్చు కదా. ఖచ్చితంగా లిప్ బామ్ అయితే చేసి చూపిస్తాను. సోప్స్ అనేసరికి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ప్రోడక్ట్స్ ఏదో ఒకటి కలపాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో మాత్రమే చేస్తున్నాను కాబట్టి సోప్లా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది పెరుగు, నెక్స్ట్ పాలు, షుగర్ అండ్ పసుపు, శనగపిండి కొంచెం అండ్ మైదా పిండి కొంచెం అంటే ఎంత అని మళ్ళీ మీరు క్వశ్చన్స్ చేయొచ్చు. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను ఎంత అనేది. ఇలా ఒక పెద్దది ఒక బౌల్ తీసుకోండి, ఎందుకంటే అన్నీ కలిపే మనం చేస్తాం కాబట్టి ఇది సోప్లా యూజ్ అవుతుంది. మీరు దగ్గర ఒక 15 days ఇంట్లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు. చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది, స్కిన్ చాలా నీట్గా ఉంటుంది అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలు నల్లబడిపోతున్నారు, ఏంటి స్ట్రెయిన్ అయిపోయినట్టుగా ఉంది ఫేస్, ఇలా అందరికీ కామన్గా యూజ్ అయ్యేది ఇదనమాట. సో ఇది పెరుగు మీరు టీ స్పూన్ ఇది, సో ఒక 4 teaspoons వేసుకోవాలి. పసుపు మీకు యాంటీబయాటిక్గా యూజ్ అవ్వాలి, పిల్లలకి ఎక్కువగా మొటిమలు అవుతున్నాయి చాలా వరకు అంటే 2 చిటికెళ్ళు వేసుకోండి, లేకపోతే 1 చిటికెడు సరిపోతుంది పసుపు. అండ్ షుగర్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దండి, షుగర్ అంత మంచిది కాదు, అందుకని 2 చిటికెళ్ళు వేస్తున్నాను. కొంతమంది 1/2 spoon అన్నట్టుగా చెప్తూ ఉంటారు, మీరు రకరకాల వీడియోస్ మీరు కూడా వాచ్ చేస్తూ ఉంటారు కదా. నేనైతే 2 చిటికెళ్ళ కన్నా మించి ఇది వాడను. సో దీని అంతటిని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మైదా పిండి టేబుల్ స్పూన్తో 1/2 spoon, టీ స్పూన్ అయితే ఫుల్ స్పూన్. శనగపిండి కూడా సేమ్, టేబుల్ స్పూన్ అయితే 1/2 spoon, టీ స్పూన్ అయితే ఫుల్ స్పూన్ వేసుకోండి. ఇది బాగా ఉండలు లేకుండా క్రీమ్గా వచ్చేటట్టుగా నీట్గా మీరు విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవచ్చు, లేదా ఇలా స్పూన్తో అయినా నీట్గా కలుపుకోవచ్చు. ఎక్కువసేపు స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. పెరుగు వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొంచెం లైట్గా పుల్లటి స్మెల్ వస్తుందండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అలాంటి పుల్లటి స్మెల్ వస్తే మళ్ళీ ఏమవుతుందో, స్కిన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో అలా మీరు అనుకోవచ్చు. బట్ అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మీరు ఎప్పుడైతే బాత్కి వెళ్తారో లైక్ ఇలా కలుపుకొని దీన్ని స్టోర్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే స్నానానికి వెళ్తారో ఎనీ ఆయిల్ మీరు అప్లై చేసుకొనైనా వెళ్ళొచ్చు ఫేస్ మొత్తానికి, లేదా మీరు ఏ ప్రోడక్ట్ అయితే మీరు ఎంతైతే క్వాంటిటీ, ఇప్పుడు ఇంత క్వాంటిటీ మనకు పట్టదనుకుంటే ఒక 1/2 తీసుకోండి, అలా ఒక 1/2 spoon. లైక్ ఇప్పుడు ఇది మీకు 1/2 చేసుకుంటాం అనుకోండి, అంటే ఒక 4 spoons అనుకోండి, ఒక 1/2 spoon ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎనీ ఆయిల్ మీరు ఫేస్ ఆయిల్స్ అప్లై చేసుకోవచ్చు, కొబ్బరి నూనె అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఒక 1/2 spoon అప్లై చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకొని ఏ ఆయిల్ అయినా మీరు వాడుకోవచ్చు. ఇది మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆయిల్ని కలిపిన దాన్ని స్టోర్ చేసుకోవద్దు. మీరు ఎప్పుడైతే వాడుకోవాలి అనుకుంటున్నారో ఇమీడియట్గా వాడుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆయిల్ కలుపుకొని బాత్కి వెళ్ళండి, స్నానానికి వెళ్ళండి. స్నానానికి సోప్ లాగా ఇది బాగా యూజ్ అవుతుంది, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఎంత క్లీన్ అవుతుంది స్కిన్ అనేది. ఇందులో మనం ఆయిల్ కలిపాం కదా, క్లీన్ ఎలా అవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు, అలా ఏం లేదు, చాలా అంటే చాలా సోప్ లాగా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఎలా వాడుకోవాలి అంటే మామూలుగా సోప్ లాగానే మనం సోప్ని ఇలా ఇచ్చేస్తాం కదా, మొత్తం స్కిన్ మొత్తానికి ఇలా అప్లై చేయండి. అప్లై చేశాక మీరు నీట్గా ఇలా అసలు కంప్లీట్గా పోతుందండి, సోప్ లాగానే యూజ్ అవుతుంది, మీకు ఎటువంటి డౌట్ లేదు. సో వాష్ చేసుకోవటమే. చూడండి అస్సలు జిడ్డు అనేది ఉండదు.
సో ఇంత క్లియర్గా అయిపోతుంది స్కిన్. మీకు ఎటువంటి జిడ్డు కానీ అసలు గీతలు పట్టం కానీ స్కిన్ మీద ఏది ఉండదు, నీట్గా ఉంటుంది. క్లియర్గా సోప్ పెట్టి ఎలా అయితే మనం ఉంటుందో మన స్కిన్ అంతకన్నా హెల్దీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దగ్గర ఒక్కళ్ళకైతే 1 వీక్ వరకు సరిపోతుంది. అంటే కొంచెం అయితే సరిపోతుంది కదా, ఫేస్కి అండ్ నెక్కి అలా అప్లై చేసుకొనైనా స్నానం చేయొచ్చు. మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. బాడీ మొత్తానికి అనుకోండి ఒక 2-3 డేస్ వస్తుంది. అలా మీరు ఎలా వాడుకోవాలి అనుకున్నా ఎలా అయినా వాడుకోవచ్చు, ఎలా వాడుకున్నా చక్కగా పనిచేస్తుంది. సో ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ చాలా నీట్గా మనం అప్లై చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా కనిపించడానికి ఒక మంచి మార్గం వెతుక్కున్న వాళ్ళం అవుతాం. ఒకసారి ప్రయత్నించి చూడండి ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు వాడుతున్నారా, వాడితే మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో మంచి ఐటెంతో, మరో మంచి ప్రోడక్ట్తో, మరో మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.